పరమగీతం 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. 12వ వచనం నుండి 16వ వచనం వరకు. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము. చదవండి అందరూ. మూయబడిన ఉద్యానం. తరువాత మూత వేయబడిన, ఇన్ ఇంగ్లీష్, a garden enclosed is my sister, my spouse, a spring shut up, a fountain sealed. నెక్స్ట్ 13. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసము, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఈ 13, 14 ఒక పోర్షన్ అన్నమాట. అందులో ఆ వనము, ఉద్యానవనం అని చెప్తున్నారు కదా, ఆ వనములో ఉండిన ఆ తోట అందం మనకు అర్థం అవ్వడానికి ఆ గార్డెన్లో ఉండిన ఆ వృక్షాలు అన్నమాట. అవి ఒక్క రకం కాదు, ఎన్ని రకాలైన వృక్షాలు, ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఆ తర్వాత 15వ వచనంలో ఇది ఇంప్రూవ్డ్ అండ్ మెచ్యూర్డ్ లైఫ్ అన్నమాట. మెచ్యూర్డ్ లైఫ్ అది ఏంటి అంటే 15వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జల కూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఆ ఇంప్రూవ్డ్, ఆ మెచ్యూర్డ్ పొజిషన్, ఆ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ అన్నమాట. అభివృద్ధి నొందిన జీవితము, పరిపక్వమైన జీవితము. దానికి కారణము మరొక మాటలో దాని ఉద్దేశం, ఆ పరిపక్వమైన జీవితానికి గల ఉద్దేశం ఏంటి, రీజన్ ఏంటి అని అంటే క్రింద వచనం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు. ఇదన్నమాట రీజన్. మీరు ఉత్తర వాయువు, దక్షిణ వాయువు మీరు రండి, నా ఉద్యానవనము మీద విసరండి. నా పూల తోటలు, నా పూల చెట్లు ఉన్నాయి కదా, ఈ పూల చెట్లు, వాసన ఇచ్చే సుగంధ ద్రవ్యాల వృక్షాలు, ఎన్నో రకరకాలైన వృక్షాలు ఉన్నాయి కదా ఆ తోటలో, వీటన్నింటి మీద కూడా మీరు వ్రాలి, వీటన్నింటి మీద కూడా మీరు గాలి విసురున్నట్లు చేసి, ఈ వాసన నా ప్రియునికి చేరాలి. ఈ వాసన అంతా కూడా నా ప్రియునికి ఇంపుగా చేరాలి. ఈ వాసనకి ఆకర్షితుడై నా ప్రియుడు రావాలి. వచ్చి ఏం చేయాలి? క్రింద తనకిష్టం, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇది కంప్లీషన్ అన్నమాట. ఆత్మ భాషలో మనం ఆలోచన చేసినప్పుడు, ఒక విశ్వాసి, మనమందరము వధువు అయి ఉన్నాం, మనమందరము పెండ్లి భార్య అయి ఉన్నాం. ఒక వధువు, పెండ్లి కుమార్తె తన పెండ్లి కుమారుని కొరకు ఎలాంటి సిద్ధపాటు, ఎలాంటి ప్రిపరేషన్ కలిగి ఉండాలి, ఎలాంటి ఆభరణములతో, ఎలాంటి అలంకారముతో పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూడాలి అనే ఆ లెసన్ ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఇందులో చాలా ఉన్నాయి, చాలా మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ప్రారంభం నుండి కూడా ఒకసారి జస్ట్ ఓవరాల్గా జస్ట్ టచ్ చేద్దాం. చూడండి, మొదటి వచనంలో చూడండి, ఆ మొదటి వచనం నుండి 7వ వచనం వరకు అనుకుంటే చూడండి, 7 వరకు చూడండి. దాని అంతట్లో కూడా ప్రియుడు ప్రియురాలిని చూస్తున్న చూపు, ప్రియుడు ప్రియురాలిని చూస్తున్న దృశ్యం, చూపు, దృష్టి అనాలి, ఎక్కువగా దృష్టి, ద సైట్ ఆఫ్ ద బిలవ్డ్. ఆయన ప్రియుడు చూచినప్పుడు, ప్రియుని నేత్రాలు మనల్ని చూచినప్పుడు పాల వంటి తెల్లనివి, శుద్ధమైనవి కదా ఆయన కన్నులు. ఆయన కన్నులు ప్రియురాలిని చూచినప్పుడు, వధువును చూచినప్పుడు ఆయన పరిశుద్ధమైన అందమును గురించి వివరిస్తాడు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన వివరణను మనం వినాలి. పరిశుద్ధమైన వధువు గురించి, పరిశుద్ధమైన అందమును గురించి వర్ణించినప్పుడు వధువు వినాలి. ఎందుకనంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మనలో ఎన్నో లోపాలు కనపడతాయి. అవునా? ఉన్నాయి, లోపాలు ఉన్నాయి కాబట్టి కనపడుతున్నాయి. కొంతమందిలో ఉన్నా కనపడవు, అది కాదు నేను అనేది. మనలో ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు లోకం ఏ రేంజ్లో ఉంది? ఆయన్ని చంపే పొజిషన్లో ఉంది.
ఆయన నేరమేమి చేయలేదు, పాపమేమి చేయలేదు. కానీ తన మీద బాండం పడకుండా, తన పాపము బయటకు కనపడితే సిగ్గుగా ఉంటుంది కాబట్టి అలా సిగ్గుగా కనపడకుండా ఆయన్ని పాపినిగా చేయాలనుకుంది లోకం. ఆయనని పాపి అని ప్రూవ్ చేయ ప్రయత్నించింది. అందుకే హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, అందరి దగ్గరికి ప్రభుని తీసుకువెళ్ళి పరీక్ష చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇచ్చారు సర్టిఫికేషన్ ఏంటి, మరణమునకు తగిన నేరమేమీ ఇతనిలో కనపడలేదు కాబట్టి మరణ శిక్ష వేయడం తప్పు, సో ఈయన విడుదల చేసేయండి. కానీ లోకం ఏం ఆశపడింది, ఎట్లాగైనా కానీ ఆయన్ని నేరస్తునిగా నిరూపించాలి. ఎందుకు? ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగై ఉండి మనం చీకటై ఉన్నాం కదా. ఆ వెలుగు మన మీద పడగానే మనలో ఉన్న అపవిత్రత అంతా బాహాటంగా బట్టబయలైపోతుంది. మనలో ఉన్న చెడుగు, మనలో ఉండిన రహస్యపు చెడు బుద్ధి అంతా కూడా బయటకు కనపడుతుంది. అది కనపడకుండా ఉండాలి అని అంటే ఆ వెలుగు ఆర్పివేయబడాలి, ఆ వెలుగు బంధించబడాలి. అలా ప్రయత్నించింది. కానీ దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు. దేవుడు ఆయనే ప్రేమ, చాలా ప్రేమ కలిగిన వాడండి. ఎంత ప్రేమ కలిగిన వాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని ఇంకా స్టార్ట్ అవ్వాల సిలువ శిక్ష. అప్పటికే చాలా నలిగిపోయింది దేహం. ఆ గెత్సెమనే తోటలో ప్రాణమంతా పోయింది. అక్కడి నుండి సిలువ కొయ్యని మోసుకుంటూ ఆయన చంపబడవలసిన ప్లేస్కి ఆయనే మోసుకుంటూ వచ్చాడు. అంత మానసికంగా శరీర వేదన అనుభవించిన ఆయన అంటున్న మాట ఎందుకు తెలుసా? ఒక్కసారి పరలోకం వైపు తిరిగి, దేవా నా వల్ల కావట్లేదు, ఒక్కసారి నువ్వు రా అంటే భూమిని అట్లా అప్పడంలాగాని చేస్తాడు దేవుడు వచ్చి. పేతురు త్వరపడి ఆ దాసుని చెవి తెగనరికినప్పుడు ప్రభు అంటారు, ఏది బాధ అనుభవిస్తున్న ప్రభు అంటారు, పేతురు నేను వేడుకోలేనా నా తండ్రిని 12 సేనా వ్యూహముల కంటే దూతలని నా కొరకు పంపడాని అనుకుంటున్నావా నువ్వు? హెల్ప్ ఈజ్ అట్ ద రైట్ హ్యాండ్, హెల్ప్ చేతిలోనే ఉంది, సమీపంగా ఉంది. కానీ పిలవకుండా బాధ అంతటిని ఓర్చి 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 వచ్చి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు, కాబట్టి అర్థము కాకుండా వాళ్ళు చేస్తున్న, తెలియకుండా వాళ్ళు చేస్తున్న దానిని పాపముగా ఎంచొద్దు అని పాపం అంతటిని తన మీద వేసుకొని మనల్ని పవిత్రులనిగా చేశాడు. కాబట్టి ప్రియుడు మనల్ని చూసినప్పుడు ఆయన దృష్టి మన మీద ఎప్పుడు పడాలి, ఆయన దృష్టి మన మీద పడాలి. ఎందుకనంటే ఆయన చూపు పరిశుద్ధమైనది. లోపం ఉంటుంది, పాపం ఉంటుంది, అయినా కానీ కృపిస్తూ ఉంటాడు. అవునా కదా? లోపం ఉంటుంది, చెడుగుంటుంది, బలహీనతలు ఉంటాయి, వాటన్నింటి మీద కూడా వాటిని చూడనట్లుగా చూస్తాడు. ఆయన కంటికి ప్రతి దుష్టత్వము స్పష్టంగా కనపడుతుంది. కానీ మనల్ని ఎంత ప్రేమించి మాట్లాడతాడు ఆయన. మన లోపాలన్నీ ఎత్తి చూపితే ఇంక అసలు కృపకి, ఆశ్రయానికి, దీవెనికి, జీవానికి అసలు చోటే ఉండదు. అంత మురుగుడు ప్రతి జీవితంలో కూడా. కానీ ప్రేమ కలిగిన ప్రియుడు తన వధువును చూసినప్పుడు ప్రేమగానే మాట్లాడతాడు. ఆ ప్రేమలో దోషాలన్నీ కప్పేస్తాడు, ఆ ప్రేమలో పాపాలన్నీ కప్పేస్తాడు, చీకటంతా కప్పేస్తాడు. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనలో ఎన్నో లోపాలు కనపడతాయి. ఆయన్ని చెప్పనివ్వాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడినప్పుడు చెప్పనివ్వాలి ఆయన్ని. అందుకే ఆయన అక్కడ చెప్తున్నాడు 4వ అధ్యాయంలో చూడండి, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. ఆమె ఏమంటది 1వ అధ్యాయంలో, నేను నల్లని దాననే. కానీ ఆయన ఏమంటున్నాడు, నా ప్రియురాలా, నా మాట బాగా నాటనివ్వు నీ మనసులో, నా ప్రియురాలా నీవు సుందరివి. ఒకసారి కాదు, మరలా చెప్తున్నా విను, నువ్వు సుందరివి. ఎంత సుందరమో తెలుసా? నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల్లాగా కనపడుతున్నాయి. ప్రియుని ప్రేమ సాధారణంగా కళ్ళు అట్టుండు, దొంగ చూపులు అన్నీ, దొంగ బ్రతుకు, అపవిత్రమైన బ్రతుకు. దేవుడు నిర్ణయింపని దానిని, దేవుడు మన కొరకు విధించని దాన్ని చూసే చూపు మనదే. అదే కదా, ఏదైనా తోటను చూడకుండా బయట చూశారు వాళ్ళిద్దరు, అలాంటి చూపు మనది. కానీ ఆయన ఏమంటున్నాడు, నీ చూపులు, నీ ముసుగకుండా నీ కన్నులు గువ్వ కన్నుల్లా కనపడుతున్నాయి, నీ తల వెంట్రుకలు, నీ పలువరస, ఇంకా క్రింద ఎంత వర్ణన ఉందో చూడండి. ఆయన మనతో మాట్లాడనివ్వాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడటం కొరకు వెయిట్ చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనకి చెప్పాలి.
చెప్పాలి. మనల్ని ఎంకరేజ్ చేయడానికి మాట్లాడతాడు, మనల్ని సరి చేయడానికి మాట్లాడతాడు, మనల్ని బలపరచడానికి మాట్లాడతాడు, మనల్ని పవిత్రపరచడానికి కూడా మాట్లాడతాడు ఆయన. సో దేవుడు మాట్లాడేటప్పుడు కాదు 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 నువ్వు చెప్పేది నా జీవితంలో ఏం సెట్ అవ్వట్లేదు, నాకు నమ్మకం కుదరట్లేదులే, మాట్లాడమా కానీ ఆపేస్తాం కదా. కానీ అలా కాదు, దేవుడు మాట్లాడినప్పుడు మాట్లాడనివ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 4వ అధ్యాయం 9 నుండి 11 వరకు. అక్కడ నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును నిహారములలో ఒక దాని చేత నన్ను వశపరచుకొంటివి. 11వ వచనం వరకు కూడా చూస్తే ఆ ప్రేమను చూడాలి. ఫస్ట్ ఏమో ప్రేమతో ఆయన మాట్లాడే మాటలు వినాలి. 2, లుక్ టు హిమ్ ఇన్ లవ్. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమలో ఆయనని మనం చూడాలి. ఆయన మనల్ని ప్రేమతో చూస్తున్నాడు, మనం కూడా అదే ప్రేమతో ఆయనని వైపు చూడాలి. ఇప్పుడు ఆయన నన్ను యోగ్యమైన దానిగా ఎంచుతున్నప్పుడు నేను యోగ్యమైన దాన్ని కాదయ్యా. మోషేని వెంబడించి వచ్చాడు మోషే దగ్గరికి. ఎప్పుడు ఏ వయసులో 80 సంవత్సరాల వయసులో వచ్చి, మోషే నేను చూపించే ప్రాంతానికి బయలుదేరు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు విడిపించాలి, బయలుదేరు అని అంటే మోషే ఏమన్నాడు? మోషే పిలవగానే ఏమన్నాడు? దేవా, అంత దూరం నుంచి వచ్చావు కదా, అసలు నా సంగతి విచారించావు నువ్వు? నా నాలుక నేనేమన్నా మాట్లాడగలనా? సో టేక్ బ్యాక్ యువర్ ప్రామిస్. ఇప్పుడు నువ్వేమైతే మాట్లాడావో వాటన్నిటి వెనక్కి తీసేసుకో. కానీ ఆయన మాట్లాడనివ్వాలి కదా. ఆయన ఎందుకు అంత ప్రేమగా నీ దగ్గరికి వచ్చాడు? తెలియదా నోటి మాంది ఉందని? తెలియదా మాట్లాడలేవని? తెలియదా మాటలు రావని? తెలియక వచ్చి పొరపాటుని మాటలు రావా, సరేలే ఇంకొకరిని చూసుకుంటానులే. మోషే అంటున్నాడు, నన్ను కాదు కానీ వేరే వాళ్ళు చూసుకోని అంటాడు. కానీ ఉద్దేశంతో వచ్చాడు దేవుడు అక్కడికి. మనం అలాంటి బలహీన స్థితిలో కూడా ఉంటాం. దేవుని వాక్యాలని వివేచించకుండా నమ్మాలి. అప్పుడు అంటాడు, నీ నోటికి నేను నోరుగా ఉంటానులే. సరే, నువ్వు మాట్లాడలేవు అంటున్నావు కదా, నీ అన్నయ్య అయిన అహరోను పంపిస్తాను, నువ్వేం చెప్పాలనుకుంటే అహరోనుకి చెప్పు, అహరోను రాజుతో చెప్తాడు, అహరోనే పోయి ఇశ్రాయేలుకి చెప్తాడు, అతను నీకు నోరుగా పెడతానులే. మోషే ఏమంటాడు? నాకు నోరు లేదయ్యో అంటాడు. నీకు నోరు లేకపోతే ఏమి, నేను ఇంకొక నోరు నీకు ఇస్తాను కదా, నా మాట నమ్మవా? ఆయన ప్రేమతో మాట్లాడినప్పుడు వాటిని తీసుకోవాలి. ఆ ప్రేమ కలిగిన మాటల్ని తీసుకోవాలి, ఆ దయ కలిగిన మాటల్ని తీసుకోవాలి. 3 ఏం రాసుకున్నానంటే, లివ్ టు ప్లీజ్ హిమ్. ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత ప్రేమలో మనతో మాట్లాడుతున్నాడో, ఆ ప్రేమని అర్థం చేసుకొని ఆ ప్రేమకు సమానముగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. సమానముగా జీవించాలి. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన మీద. మోషే తన మీద దేవుడు చూపించిన ప్రేమకి చక్కగా లివప్ చేశాడు, బ్రతికాడు అట్లాగంతే. నువ్వు లేచి నా ప్రజలైన ఇశ్రాయేలుని తీసుకొని వాగ్దాన దేశానికి వెళ్ళు అని అంటే చక్కగా నెరవేర్చాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు చక్కగా. ఎక్కడ కూడా బలహీన పడిపోలే, నా వల్ల కాదయ్యా, ఇంకా నా ఓర్పు నశించింది కానీ నువ్వే తీసుకొని పో అని ఎక్కడా కూడా చేతులు ఎత్తలేదు మోషే. దేవుడు ఎలాంటి ప్రేమనైతే మోషే పట్ల కనపరిచాడు, ఎలాంటి ఉద్దేశం అయితే కనపరిచాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. మనం కూడా ఆ ప్రేమను ఆలోచన చేసుకోవాలి, ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆ ప్రేమను స్వీకరించాలి, అంగీకరించాలి. ఆ తరువాత ఆ ప్రేమకు సమానంగా మనం ప్రవర్తించడం, జీవించడం చేత అవుతుంది.